అస్సలామలైకుం. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఈ వీడియో అయితే ఇంకా 2 డేస్ అయితే నేను వ్లాగ్ చేశాను. ఏమేం చేశాననేది చూడండి మీరే. ఇంకా ఇక్కడ మార్నింగ్ అయితే నేను పాస్తా అయితే చేస్తున్నాను. ఇంకా మా పిల్లోళ్ళకైతే ఇదే లంచ్ బాక్స్ అయితే చేసిచ్చాను నేను. ఈ మధ్య ఎక్కువ టిఫిన్సే లంచ్ బాక్స్ చేసిస్తున్నాను. ఇంకా నైట్ అన్నం ఉంటే లెమన్ రైస్ అయితే చేశాను టిఫిన్ కోసము. ఇంకా ఇక్కడైతే ఇంకా పాస్తా అయితే రెడీ చేస్తున్నాను. అలాగే ఒక 3, 4 డేస్ నుంచి అయితే చలి అయితే మామూలుగా అయితే లేదండి. ఇంకా మేము కూడా ఇంట్లో అయితే ఇంకా డోర్స్ కూడా ఓపెన్ చేయకుండా ఇంకా మేము ఇంట్లో అయితే పని చేసుకుంటూ ఉన్నాము. అంత చలి అయితే ఉంది. ఇంకా ఇక్కడైతే చూడండి చూపిస్తాను మీకు. ఇక్కడ ఫర్హాన్ అయితే రెడీ అవుతున్నాడు స్కూల్ వెళ్ళేకి. చూడండి ఇంకా కర్టన్స్ కూడా తీయలేదు, డోర్స్ ఏం తీయకుండా అలాగే అయితే పని చేస్తున్నాము చలికి. ఇంకా లియో అయితే ఫుల్‌గా అయితే ఆడుతా ఉంది. అలాగే మీకు ఒక సౌండ్ అయితే రీసౌండ్ వినిపిస్తా ఉంటుంది. ఇంకా బయట అయితే ఇంటి వర్క్ జరుగుతుందండి. ఇంకా అదే ఇంకా మీకు సౌండ్ అయితే వినిపిస్తుంది. నేను ఎంత లోపలికి వెళ్ళి కూర్చొని వాయిస్ రికార్డింగ్ ఇచ్చినా ఆ సౌండ్ అయితే మీకు వస్తానే ఉంది. ఇక్కడైతే పైనకైతే వచ్చేసాం మేము. ఫుల్ ఎండ పడతా ఉంది. ఇంకా టిఫిన్ అయితే పైన తీసుకొని వెళ్ళి తిందామనేసి పైనకైతే వెళ్ళిపోయాము. ఈ టిఫిన్ అయిపోయాక నెక్స్ట్ అయితే ఇక్కడ నేను మొన్న మీకు పెట్టాను కదా ఒక వీడియో, ఇంకా స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సెస్ అన్నీ. ఆ వీడియోకి అయితే నేను వాయిస్ రికార్డింగ్ అయితే ఇచ్చాను. నెక్స్ట్ అయితే ఇంకా మహిళా పొదుపు మీటింగ్వి అయితే ఇంకా డబ్బులు ఉంటే అవి బ్యాంక్ అయితే వెళ్తున్నాము నేను మా ఆయన కట్టేకి. ఈసారి అయితే చాలా తొందరగా అయితే అయిపోయింది ఇంకా మనీ కట్టేది. ఇంకా లాస్ట్ మంత్ అయితే 3 అవర్స్ అలా పట్టింది మాకి ఇంకా మనీ కట్టి వచ్చే వరకు ఇంటికి. ఇంకా ఇక్కడైతే ఇంటికి వచ్చేసాను. ఇంకా కుక్కర్లో అయితే పప్పు పెట్టేశాను. అలాగే తాలింపు అయితే పెడుతున్నాను ఇప్పుడు. ఇంకా రైస్ కుక్కర్లో అయితే రైస్ పెట్టేశాను. ఇంకా చలి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం వేడిగానే తినాలి అనిపిస్తుంది. ఇంకా లంచ్ టైంకి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే వంట అయితే చేసి తింటున్నాం మేమైతే. పైన ఉండే ఇండ్లు అయితే ఇంకా చలికాలంకి ఉండలేరు. అలాగే ఎండాకాలంలో కూడా అస్సలు ఉండలేరు. అలా ఉంటుంది పైన ఉండే ఇంట్లో అయితే. ఇక్కడైతే ఇంకా గరం మసాలాస్ అన్నీ అయితే వచ్చాయి. ఒక్కొక్క ప్యాకెట్ అయితే 10 రూపీస్ అంట. ఇంకా నేను కూడా అవసరం ఉన్నింది. బయటకు వెళ్ళి తీసుకొని రావాలి అనుకున్నాను నేను. ఇంకా చికెన్ ఆవకాయ పెడుతున్నాను. ఇంకా దానికోసం ఇవన్నీ అయితే కావాలి. ఏమంటే సాయంత్రం అయితే బండి వచ్చింది. ఇంకా నాకేమేం కావాలో అన్నీ అయితే తీసుకున్నాను నేను. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టమాటా పచ్చడి కూడా అయితే పెట్టాలి అనేసి ఇంకా ఆ రోజే నేను సాయంత్రము టమాటా పచ్చడి అయితే పెడుతున్నాను. చికెన్ ఆవకాయ పెట్టేది అయితే మీకు ఇంకా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఇంకా మా లియో ఇంకా నేనైతే టమాటాలు కట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నా ఒళ్ళో అయితే వచ్చి పండుకొనుంది. ఇంకా నేను ఎలా కట్ చేసేది, ఇంకా నేనైతే కత్తిపీటతో ఇంకా ప్రశాంతంగా అయితే కూర్చొని కట్ చేసుకుంటూ ఉన్నాను సాయంత్రము. ఇంకా ఇక్కడ వచ్చి పండుకొనుంది. ఎంత లేయమని చెప్పినా అస్సలు లేయలేదు. ఇంకా సరే అని అట్లే వదిలేసి కొంచేపు తర్వాత అయితే నేను టమాటాలు కట్ చేసుకున్నాను. ఇక్కడైతే 2 కేజీ టమాటాలండి. అలాగే ఇందులో చింతపండు అయితే ఇంకా లెమన్ అండి. ఇంకా లెమన్ సైజ్ 2 లెమన్ సైజ్ అయితే ఇంకా నేను చింతపండు అయితే అంత వేశాను ఇందులో. ఇంకా ఇవి 2 అయితే బాగా ఇందులో నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోయే వరకు అయితే నేను ఇలాగే ఉడికించుకున్నాను. ఇంకా కొంచేపు తర్వాత అయితే నేను ఇంకా ఉప్పు అయితే వేశానండి. ఒక 50 గ్రామ్స్ అయితే ఉప్పు వేశాను ఇందులో. చూడండి ఇంత ఉప్పు అయితే వేశాను. పచ్చడి కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. 50 గ్రామ్స్ అయితే వేశాను. ఇంకా ఈ నీళ్ళన్నీ బాగా డ్రై అయిపోవాలి అనేసి ఇంకా నేనైతే ఒక ప్లేట్ అయితే మూసి పెట్టేసి ఇంకా ఉడికేకైతే పెట్టేశాను. బాగా డ్రై అయిపోవాలి వాటర్ అంతా అనేసి. ఇక్కడైతే చూడండి ఇంకా మొత్తం డ్రై అయిపోయి ఇంకా కొంచెం కూడా నీళ్ళు అనేది లేకుండా ఇంకిపోయాయి బాగా వాటర్ అన్నీ. ఇక్కడైతే వెల్లుల్లి అండి 2 వెల్లుల్లి అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ పౌడర్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇంకా ఏమేం పౌడర్ అంటే 2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అయితే మెంతులండి. బాగా దోరగా అయితే ఫ్రై చేసి మిక్సీకి పౌడర్ వేసి పెట్టాను. అలాగే ఇంకా టమాటాలు కూడా అండి ఇవి పేస్ట్ అయితే చేసి పెట్టాను చల్లగైన తర్వాత. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంకా ఆయిల్ వేశాను. అలాగే ఆవాలు వేశాను. ఇంకా వెల్లుల్లి అయితే వేసి కొంచెం ఎర్రగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి అయితే కొంచెం ఎర్రగా పడే వరకు ఇందులో ఏమేం మసాలాలు వేయాలి అనేది చూపిస్తాను మీకు. ఇంకా నేనైతే కారం పొడి 2½ స్పూన్ అయితే వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతి పౌడర్ అండి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా పౌడర్ చేసి. ఇంకా నేనైతే ఈ పేస్ట్కి చూడగానే అంత పౌడర్ అయితే వేసేది అవసరం లేదనిపించింది.
ఎందుకంటే ఆ పేస్ట్ అయితే చాలా తక్కువ అనిపించింది నాకు మిక్సీకి వేయగానే. ఇంకా అంతా వేస్తే ఇంకా చేదు వచ్చేస్తుంది అనేసి ఈ స్పూన్‌తో అయితే నేను 1 స్పూన్ తీసుకున్నాను. అలాగే కారం పొడి అయితే 2 ½ స్పూన్ అయితే తీసుకున్నాను. ఇక్కడైతే ఇంకా వెల్లుల్లి బాగా ఎర్రగా అయితే అయిపోయాయి. ఇది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లగవ్వాలండి బాగా. ఆయిల్ అంతా కొంచెం చల్లగా అయిన తర్వాత ఈ మసాలా అంతా అయితే వేసి ఇంకా బాగా కలిపి ఇది మొత్తం ఆయిల్ అయితే మళ్ళీ పచ్చడిలోకి వేసి కలిపేయడమే. ఇంకా అంతే అండి. ఇంకా టమాటా పచ్చడి అంతే నిలువ ఉంటుంది చాలా రోజులైతే. ఏమంటే కొంచెం తడి అనేది తగలకుండా చూసుకోవాలండి. కొంచెం నీళ్లు తగిలినా చెడిపోతుంది. ఉండదు చాలా రోజులైతే. ఇంకా మేమైతే ఒక బాక్స్‌లో వేసుకొని ఇంక ఫ్రిడ్జ్‌లో అయితే స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బావుందండి. ఇంకా కరెక్ట్‌గా అయితే వేశాను నేను అన్నీ. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా సండే ఇంకా మార్నింగ్ అయితే చాలా లేట్‌గా అయితే లేచాము మేము. 10:30కి అలా లేచాము. ఇక్కడ టైం అయితే ఇప్పుడు 11:10 అయిపోయింది. ఇంకా మేము లేచి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాము. అలాగే మా ఆయన అయితే టిఫిన్ తెచ్చి పెట్టేశారు. ఇంకా సండే రోజైతే నేను టిఫిన్ ఏం చేయనండి. ఇంకా మేము ముగ్గురం అయితే టిఫిన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేసాము. చూపిస్తాను మీకి. ఇంకా మా రయాన్ అయితే పైన ఇంకా వాషింగ్ మిషన్‌కి బట్టలు వేసి వాష్ చేస్తున్నాడు. ఇంకా ఫర్హాన్ అయితే సరుకులైతే తీసుకొని వచ్చేకి వెళ్ళాడు. ఇంకా నేనైతే ఇంట్లో పని అండి. ఇంకా కిచెన్, ఇంకా హాల్ ఇవి అంతా అయితే క్లీన్ చేయాలి. ఇలాగా మేము ముగ్గురము 3 పనులైతే చేస్తూ ఇంకా పని అయితే 1 అవర్‌లో కంప్లీట్ చేసేసాము మేము తొందరగా. ఇక్కడ చూపిస్తాను చూడండి. నాకైతే కిచెన్‌లో ఎంత పని ఉంది. ఇంకా మార్నింగ్ సండే కాబట్టి నేను అలాగే వదిలేసాను. ఇక్కడ చూడండి టమాటా పచ్చడి చేసిన సామాన్లయితే ఎన్ని పడినాయో. ఇవి అంతా అయితే క్లీన్ చేయాలి నేను. ఇంకా కిచెన్ అంతా అలాగా గజిబిజిగా అయితే ఉంది. ఇంకా ఇది అంతా క్లీన్ చేశాను. పైన ఒకసారి చూపిస్తాను మీకి. మా రయాన్ అయితే బట్టలు వాష్ చేస్తా ఉండేది. ఇలాగా కొన్ని పనులైతే అలవాటు వేయాలండి పిల్లోళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే అలవాటు కావాలి వాళ్ళకి కూడా. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే ఫోన్ తీసుకొని కూర్చోవడం అలా చేస్తున్నారు పిల్లోళ్ళు ఎక్కువ అయితే. లేజీ అయిపోతున్నారు. ఇంకా మా ఇంట్లో అయితే మా పిల్లోళ్ళు ఇప్పటి నుంచి కాదండి చానా రోజుల నుంచి నాకు ఇలాగ హెల్ప్ చేస్తారు. అలాగే మంచిగా చదువుకుంటారు గూడా. కానీ నేనైతే ఇలాగ డైలీ అయితే చేపిచ్చానండి. ఇంకా వాళ్ళకిష్టం ఉండి చేస్తామంటే చేపిస్తాను. లేకుంటే నాకు కొంచెం హెల్త్ బాలేనప్పుడు ఇలాగ కొంచెం లేట్ అయినప్పుడు అయితే చేయండి అంటే వాళ్ళు గూడా చేస్తారు. ఇప్పుడైతే వాళ్ళే ఇంకా చాలా లేట్ అయిపోయింది కదమ్మా అనేసి ఇంకా వాళ్ళే అయితే ఇంకా పైనకి వెళ్ళి రయాన్ అయితే బట్టలు వాష్ చేస్తున్నాడు. ఇంకా ఫర్హాన్ వెళ్ళి సరుకులు అయితే తీసుకొని వచ్చేకి వెళ్ళాడు. ఇంకా నేను ఇంట్లో పని చూసుకుంటాను. ఇది అండి 2 డేస్‌ది వీడియో అయితే నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.